టెస్టిస్ ఇలా కిందికి ఉండడం నార్మలా? లేకపోతే ఏదైనా అబ్‌నార్మలా? అయితే దీని గురించి మీరు తెలుసుకోవాలి. లెఫ్ట్ టెస్టిస్ ఎప్పటికి కిందకనే ఉంటుంది. రైట్ ఏదైతే ఉంటుంది కొంచెం పైకుంటుంది. ఇది దేవుడు అలాగే మన బాడీని సెటప్ చేశాడు. మన కిడ్నీ గూడా కొంచెం పైకుంటుంది. లంగ్స్ గూడా కొంచెం పైకుంటాయి రైట్‌వి. రైట్‌కి స్ట్రెంత్ ఇచ్చాడనమాట. అలాగే ఈ బాల్స్ ఏవైతే ఉంటాయో రైట్ బాల్ కొంచెం పైకుంటది. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం పైకి అంటే ఆ రైట్‌కి స్ట్రెంత్ ఇచ్చాడనమాట. అయితే ఇది నార్మల్. ఫస్ట్ ఇది క్లియర్ అయిపోయింది. ఇంకోటి సైజ్. ఇవి పెద్దగా ఉంటే ఎక్కువ సేపు మీరు కలవగలుగుతారా? ఎక్కువ సేపు మీరు అంటే భావి ప్రాప్తి ఎక్కువ తొందరగా చేయగలుగుతారా? లేకపోతే ఎక్కువ సేపు మీరు శృంగారంలో పాల్గొనొచ్చా అనేది ఏదైతే అపోహలుంటాయి అవి కరెక్ట్ కాదు. అవి రాంగ్. అదేమి కాదు. దీనితోని మనకు ఏమి ఎఫెక్ట్ ఉండదు. మరీ చిన్నగా ఉండకూడదు. ఒకవేళ డీజనరేట్ మరీ చిన్నగా ఉంటే అక్కడ ఒకవేళ స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వకపోతే అది పాథాలజికల్ కండిషన్ దానికి ప్రాబ్లమ్ ఉన్నట్టు. అయితే ఇవి పెద్దగుంటే మీరు ఎక్కువ సేపు జేయగలుగుతారు. ఆ అపోహలు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. అలాగే ఒకవేళ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అయిపోయిందనుకోండి. అయితే ఇది నాది చిన్నగా అయిపోయింది, పెద్దదయిపోయిందని ఆలోచిస్తారు. లెఫ్ట్ అయితే నేను జెప్పేసాను మీకు పైగా అలా కనిపిస్తది. లెఫ్ట్ చాలా పెద్దగున్నట్టు. కానీ ఇది 2 నార్మల్లే ఉంటాయి ఒకవేళ చూస్తే.